चेतसो निवेशितस्यात्मनि यत्सुखं भवेत् न शक्यते वर्णयितुं गिरा तदा स्वयं तदन्तःकरणेन गृह्यते स्वयं तदन्तःकरणेन गृह्यते। ఈ యొక్క సత్య ప్రకాశం జ్ఞానగంగకు వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. సత్యాట ప్రకాశం ప్రథమ సముల్లాసం 11వ పుటలో జలఘాతనే ఈ ధాతువు వలన జల శబ్దము సిద్ధమగును. జలతి ఘాతయతి దుష్టాన్ సంఘాతయతి అవ్యక్త పరమాన్వాది తద్ బ్రహ్మ జలం. జలఘాతనే ఈ ధాతువుతోటి జల శబ్దం సిద్ధమవుతుంది. దాని యొక్క అభిప్రాయం ఏంటంటే జలతి జలతి అంటే జలమని కదిలించేటువంటి కదలికతోటి జలతి ఘాతయతి దుష్టాన్ ఘాతయతి సంఘాతయతి సంఘటితం చేయను అవ్యక్త పరమాణువాది తద్ బ్రహ్మ జలం. ఈ యొక్క పృథివీ ఏ రకంగా తయారయ్యింది అనేటువంటి రహస్యాన్ని పరమాత్ముడు యజుర్వేదము 31వ అధ్యాయం పురుష సూక్తం రికార్డింగ్ అవుతుంది. ఆ మంత్రము చెప్పాడు అనమాట. ఏమనంటే అద్భ్యః పృథివ్యాః రసాచ్చ విశ్వకర్మణః సమవర్తతాగ్రే. అద్భ్యః ఈ యొక్క పంచమీ విభక్తి బహువచనం. అద్భ్యః నీటి పరమాణువులతోటి, అద్భ్యః సంభృతః పరమాణువుల సంఘాతంతో నింపి ఆ వాటితోటి ఆ పరమాణువులతోటి ఈ యొక్క పృథివిని అద్భ్యః సంభృతః పృథివ్యాః రసాచ్చ ఈ పృథివీ రసములను భూమి మీద పండేటువంటి అన్న ఔషధుల రసతత్వం ఏదైతే ఉంటుందో దానిని పృథివ్యా రసాచ్చ విశ్వకర్మణ విశ్వాన్ని పెంచేటువంటి ఆ యొక్క భగవంతుడు, ఆ విశ్వకర్మ పరమాత్మ ఈ రకంగా తయారు చేశాడు అనేటువంటి విషయాన్ని ఇహ పరలోకము అనేటువంటి పుస్తకంలో ఓం ప్రకాష్ సచిత్రంగా చూపించాడు. ఈ రహస్యాన్ని అక్కడ చూడండి. ఇక ఇక్కడ ఇంకొక రహస్యం ఏంటంటే భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే నీళ్ళల్లో శవాన్ని పడేస్తే తేలుతుంది, చచ్చిన వాళ్ళను తేలాడ చేస్తుంది, నూనెలో పకోడీలు తేలినట్టుగా. అదే బ్రతికున్న వారిని ముంచుతుంది, చచ్చిన వారిని తేలబెడుతుంది. చచ్చిన శవానికి బ్రతికిన మనిషికి తేడా ఏమిటి అని అంటే, బ్రతికున్న దాంట్లో ఉష్ణోగ్రత వేడి ఉంటుంటది, ఈ యొక్క మాంస కణాలు అంతా సక్రియమై ఉంటుంటాయి. చచ్చిన దాంట్లో ఆ ఉష్ణోగ్రత అనేటువంటిది ఉండదు. ఎక్కడికక్కడ నరాలలో రక్తము ఆగిపోయి ఉన్నది. కాబట్టి ఈ నీటి సంయోగానికి ఆ వాయువు కారణంగా ఉబ్బిపోవడం వల్ల తేలాడుతుంది. రాజమణమ్మ గారు పట్టుకుంటున్నారా? చచ్చిన వారినేమో పైకి తీసుకొస్తుంటాయి నీళ్ళు, అదే బ్రతుకున్న వాళ్ళకి మాత్రం ముంచుతుంటాయి. అది రహస్యం.
ఆచార్య అక్కడ ప్రాణం లేక చలనం లేదు, ఆ రక్తంలో రక్త ప్రసరణ లేదు అట్లా అని. ఇప్పుడు ఆ ముంచేటువంటి కారణం ఏంటంటే అది ఈ యొక్క స్నాయువులని, ఈ యొక్క మా శరీరం యొక్క మాంస కణాలు అనేటువంటివన్నీ ఎక్కడికక్కడ బిగుసుకుపోయి సక్రియంగా ఉంటుంటాయి. వాటి లోపల రక్త సంచారం జరుగుతుంటుంది ప్రతి అణువుకు. అందువల్ల ఇంకొక దానికి అవకాశం ఉండదు. ఇక చనిపోయిన దాంట్లో ఏంటంటే ఆ రక్త సంచారం అనేటువంటిది ఆగిపోయింది. శరీరం స్నాయుతత్వం అనేటువంటి ఇదివరకు ఏ రకమైతే బిగుసుకుపోయి సక్రియంగా అలర్ట్గా ఉండేటువంటివో అవన్నీ ఇప్పుడు శిథిలమైపోయాయి. కాబట్టి తడిసి ఉబ్బిపోవడం వల్ల అది నీటిలో తేలాడుతుంటది అంతే. నరాల్లో గాలి నిండింది, నరాల్లో గాలి నిండింది అని అట్లా సార్. నరాల్లో గాలి నిండింది అంటే నరాల్లోకి ఎట్లా వెళ్ళింది గాలి? అది కాదు. ఆ మాంసం అనేటువంటిది నిలబడింది, అది నరాల్లో రక్తం అనేటువంటిది నిలబడింది, రక్తం ఎక్కడికక్కడ గడ్డగట్టకపోయింది. ఈ యొక్క మాంసము అనేటువంటిది ఇప్పుడు వర్ష ఋతువులు, ఇప్పుడు ఇది వర్ష ఋతువే కాబట్టి వర్షంలో తిరిగినటువంటి వారికి కాళ్ళు చెడుతుంటాయి. కాళ్ళు చెడడం ఏంటంటే నిరంతరం నీళ్ళల్లో ఉండడం వల్ల పైన చర్మం అనేటువంటిది తడిసిపోయి ఆ యొక్క లోపటి నుంచి వచ్చేటువంటి రక్తాన్ని రానివ్వకుండా ఆ వేడిని ఉష్ణోగ్రతను చల్లార్చేయడం వల్ల ఈ నీటి యొక్క ప్రభావంతో రక్తంతో ప్రభావితమైనప్పుడేమో ఎర్రగా కాంతివంతంగా ఉంటుంటది. అదే ఆ రక్త ప్రసారణాన్ని రానివ్వకుండా ఉన్నప్పుడు ఈ నీటి యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి తెల్లగా పాచి పెట్టినట్టు అవుతుంటది. గర్భం నుంచి వచ్చినటువంటి శిశువు కూడా ఆ పాచితోటే, ఉమ్మనీరు అనేటువంటి పాచితోటే వస్తుంటాడు, బయటకు వచ్చాక తొడవడం జరుగుతుంటది. ఇదే రహస్యం. అదే ఆత్మ విద్యమానమైన ఉష్ణోగ్రత ఉంటుంది కదా. ఈ రహస్యాన్ని పట్టుకోకుండా మళ్ళీ తొందరగా మాట్లాడుతున్నారు. ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే నీళ్ళల్లో పనిచేసేవారు వర్ష ఋతువులో అటు ఇటు తిరిగేటువంటి వాళ్ళైతే ప్రాణంతో ఉన్నారు కదా. ప్రాణంతో ఉన్నా కూడా వాళ్ళ చేతులు కాళ్ళు వేళ్ళ మధ్యలో అంత తెల్లగా పాచిపట్టినట్టు అయిపోయి ఆ మాంసం అనేటువంటిది కరిగిపోయి కడిగినప్పుడల్లా మనకు దురద పెడుతుంటది. దాంతో ఆ మాంసం అనేటువంటిది పైన పొరలు అనేటువంటివి పాచిపట్టినట్టుగా ఊడిపోతుంటాయి. ఆ వేళ్ల మధ్యలో ఎర్రగా అవుతుంటది. అంటే పై పొర పోతుంటది, లోపలిది వస్తుంటది. అది గాలి నీరు తగిలినప్పుడు, నడుస్తున్నప్పుడు ఇసుక మట్టి తగిలినప్పుడు బొత్తుకుపోవడం వల్ల మంటలు వేస్తుంటాయి. భీమరావు గారు వ్యవసాయదారుడు కాబట్టి తొందరగా అర్థమవుతుంది. పట్టుకుంటున్నారా లేదా? ఇప్పుడు ఎక్కువ నడుస్తుంటే ఆ విధంగా అవుతుంది ఆచార్య, పలుగుతాయి కాళ్ళు చేతులు పలుగుతాయి. అక్కడ పలగడానికి కారణం ఏంటంటే ఆ తెల్లగా లోపల నుంచి ఉష్ణోగ్రత ఏదైతే నరాల ద్వారా హృదయం నుంచి వస్తున్నదో, వేడి రక్తం వస్తుందో ఆ వేడి రక్తాన్ని రానివ్వట్లేదు నిరంతరంగా నీటి యొక్క చల్లదనం. అందుకని అక్కడ రక్తం, అది మాంస కణాలు అనేటువంటివి చచ్చుబడిపోయినటువంటివి ఆ నీటి సంయోగంలో కుళ్ళిపోతుంటాయి. కుళ్ళిపోవడం వల్ల చెడిపోవడం అని మనం అంటుంటాం. మళ్ళీ వాటిని వేడి నీళ్ళతో కడిగి పసుపు నూనె కలిపి రాస్తే అప్పుడు మళ్ళీ యథావిధిగా దారికి వస్తుంటాయి. శవము ఆచార్య బయటికి వెళ్తుందంటే ఆత్మ లేదు, ఆత్మ అక్కడ చనిపోయింది కాబట్టి ఆ విధంగా బయటికి వెళ్తుందేమో అనిపిస్తుంది. ఆత్మ లేదు అక్కడ, చనిపోయిన శవం. ఆత్మ లేదు కాబట్టి ఇప్పుడు నీళ్ళల్లో పోగానే కాళ్ళు జడతాయి అనేది కాదు. నిరంతరంగా నీళ్ళల్లోనే ఉంటే, అవి శుభ్రం చేసుకోకపోతే అప్పుడు జడతాయి అంతే. కాబట్టి అక్కడ అదే రక్త ప్రసారము అక్కడ వరకు రావట్లేదు కాబట్టి అందుకని దుష్టులను దండించు వాడును అవ్యక్త పరమాణువుల పరస్పర సంయోగ వియోగములను వినర్చేటువంటి అగుట వలన. మైక్ బంద్ చేయండి రాజమణమ్మ గారు.
పరస్పరం సంయోగ వియోగములను కలపడం చేయడం ద్వారా బ్రహ్మకు జలం అని పేరు, పరమాత్మకు జలము అని పేరు. ఇప్పుడు ఇక్కడ ఒక మనోరంజనం ఏంటంటే, మనము శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన దాని ప్రకారమే నయనం చిందంత అని చెప్పేసి ఆత్మ గురించి చెప్పిన శ్రీకృష్ణుని ఒక దేహత్యాగం అనేటువంటిది వ్యాధుడు కొట్టినటువంటి, వేటగాడు కొట్టినటువంటి బాణంతో గాయం అవడం వల్ల చనిపోయాడు. మళ్ళీ శ్రీకృష్ణుడు ఇంకొక ప్రకరణంలో ఏమని చెప్తుంటాడంటే, ఏ అర్జున్, ఓ అర్జున, చంపేవాడివి నువ్వోవాడివి, తావడానికి వాళ్ళెవరు? ఎప్పుడైతే ధర్మాన్ని మర్చిపోయారో, ధర్మం పట్ల ఉపేక్షించారో, వాళ్ళ బాధ్యతను తెలుసుకోలేదో అప్పుడే వాళ్ళు చచ్చిపోయారు. ఇప్పుడు వాళ్ళ శరీరాలకు నిమిత్తకుడివిగా, అంతేగాని నువ్వు కొడితే వాళ్ళు చస్తారని భావించుకోవడం సరైనటువంటిది కాదు. ఎప్పుడైతే వాళ్ళు ధర్మాన్ని విడిచిపెట్టారో అప్పుడే వాళ్ళు చచ్చిపోయారు. అర్థమవుతుందా? ఆ విధంగానే ఇక్కడ పరమేశ్వరుడు ఏమంటున్నాడు అని అంటే, ఈ జలము అనేటువంటి వాటి ద్వారా ఈ పరమాణువులను కలపడం విడదీయడం, కలిపినప్పుడేమో సంఘాతం అవుతుంది, గట్టి రూపం ఏర్పడుతుంది. ఆ రూపం పృథివీ అన్నవోషధుల రూపంలో, మరియు మన ఆత్మతత్వాన్ని కూడా పురుషుని శరీరం నుండి శుక్రకణంగా తీసుకురావడం, ఈ యొక్క పిండంలో గర్భంలో పిండముగా ఎదిగింపజేయడం, తరళ పదార్థాలే ఈ యొక్క పురుషుని శరీరం నుండి ఆ శుక్రం వీర్యం ఏ రకమైతే వచ్చిందో, తల్లి శరీరం నుండి ఆ పిండమును ఎదిగింపజేయడానికి ఆ పేగు ద్వారా వచ్చేటువంటిది కూడా తరళమే. తరళంగా వచ్చే ఇక్కడ ఘనీభవించి పిండ రూపంగా ఏర్పడుతుంటారు. ఈ రకంగా అణువులను సంయోగం చేసేవాడు కలిపేటువంటి వాడు, విడదీసేటువంటి వాడు. కలిపేదేమో నిర్మాణంలో, విడదీసేదేమో ప్రళయంలో. ఇప్పుడు అదే ఈ రహస్యాన్ని మనకు వ్యావహారికంగా చూపిస్తున్నది ఏంటంటే, ఇల్లు కట్టేటప్పుడు ఈ యొక్క పునాది తీసి ఆ యొక్క పిల్లలు వేసి బెందడి నింపి ఈ ఇటుక రాళ్ళు సిమెంటు తోటి ఆ సలాకలతోటి ఆ యొక్క జోడించడం ఇటుక సిమెంటు తోటి ప్లాస్టర్ తోటి రంగులు వేసి ఇల్లుని నిర్మింపజేయడం. కూలగొట్టేటప్పుడు బుల్డోజర్ తెచ్చి కూలగొట్టడం మళ్ళీ దానికి విడదీయడం. ఇది ఇక్కడ చెప్తున్నటువంటి రహస్యం. కాశ్రీ దీప్తో ఆంగుకమగు ఈ ధాతువు వలన ఆకాశ శబ్దం ఏర్పడుతుంది. కాశ్రీ దీప్తం ప్రకాశం అనేటువంటి ఈ ధాతువు అర్థంతో ఈ యొక్క ఆంగ్ అంటే ఉపసర్గం అంటే కాశం అవుతుంటది. శుద్ధ ధాతువును తీసుకుంటే మన ఉద్దేశం ఆకాశంను చూపించాలి కాబట్టి ఆ ఆకాశానికి ఈ కాశ్రీ దీప్తో శబ్దంలో ఈ ధాతువులు మూల ధాతువుకు ఆంగ్ ఉపసర్గపూర్వకంగా ఈ యొక్క కాశ్రీ దీప్తోకు ఆకాశ్రీ అవుతుంది. ఆకాశ్రీ అనేటువంటి దానికి ఈ యొక్క సంస్కృత వ్యాకరణం ద్వారా ధాతువుకు ప్రత్యయం జోడించడం వల్ల ఆకాశ శబ్దం అనేటువంటిది ఏర్పడుతుంటది. ఇది ఆకాశ పుల్లింగంలో ప్రథమ వ్యక్తి ఏకవచనం. యహ సర్వతః సర్వం జగత్ ప్రకాశయతి. ఈ ఆకాశములోనే ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకొని ఇంట్లో ఏ రకమైతే ఉంటుంటాము, ఒక అది స్థలం కొనుక్కొని పొలంలో ఎట్లయితే మనము మన వ్యవసాయంతో పంటలు పండించుకుంటాము, ఆ విధంగా ఈ యొక్క పరమేశ్వరుడు మొట్టమొదట ఆకాశాన్ని సృష్టించాడు. ఆ ఆకాశంలోని ఈ యొక్క అండపిండ బ్రహ్మాండములన్నీ
విద్యమానంగా చూపించడం గమనార్హం. అన్ని వైపుల నుండి జగత్తును ప్రకాశింపజేయు వాడగుట చేసి పరమాత్మ అన్ని వైపుల నుండి ఈ జగత్తును ప్రకాశింప చేయడం, ప్రత్యక్షపరచడం, ఆవిష్కరించడం, మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపించడం. ఇందువల్ల పరమాత్మనకు ఆకాశము అని పేరు. అధభక్షణే ఈ ధాతువు వలన అన్న శబ్దము ఏర్పడును. అద్యతే అత్తి చ భూతాని తస్మాత్ అన్నం తరుచ్యతే. అద్యతే తింటుంటాడు, అత్తి తింటాడు, భూతాని తస్మాత్ అన్నం తదుచ్యతే. ఎవరైతే తినడానికే బ్రతుకుతుంటారో ఆ అన్నం వారిని తింటుంటది. అంటే వారిని తినడం అంటే ఆ అన్నం తోటి దేహంలోకి కావాలని ఆయుష్ను తెచ్చుకోవడం వల్ల ఆ ఆయుష్ పూర్తయినప్పుడు నిరాశలం అయిపోతుంటాము. కాబట్టి ఆ అన్నం దేహానికి సహకరించట్లేదు. కాబట్టి తిన్నది అరగదు, తినడానికి ఇష్టం ఉండదు. అందువల్ల ఈ దేహాన్ని విడిచిపెట్టి పోవడం. ఒక వాహనాన్ని మనం తయారు చేసుకున్నాము, కొనుక్కున్నాము అని అంటే అది నిన్నటి వరకు లేనటువంటిది ఇవాళ రూపొందింది. ఈ రూపొందినటువంటిది ఎలా ఎంతవరకు ఉంటుంటది అని అంటే తన వినాశనం అయ్యే వైపుకు నిరంతరం క్షణం దగ్గర అవుతుంటది. మనం ఒక శరీరంతో పుట్టిన నాటి నుంచి చివరి దశ వరకు ఒక్కొక్క శ్వాస మనము ఆ యొక్క చావుకు దగ్గర అవుతున్నాం అనేటువంటిది మన దేహంలో యొక్క రహస్యము. చెట్టు ఇప్పుడు మొలిసింది అంటే అది చచ్చిపోవడానికి ఒక్కొక్క క్షణం దగ్గర అవుతుందని అభిప్రాయం. లేనిది రూపొందింది అని అంటే అది రూపొందడం దేనికి అంటే తన వినాశనం వైపుకు పయనించడమే. అందుకని ఇక్కడ దేహం నుంచి దేహి, ఎప్పుడైతే దేహం జరాజీర్ణమైపోయి సహకరించట్లేదో అప్పుడే ఈ దేహం నుంచి దేహి బయటకు రావడం. ఇప్పుడు మనము ఒక మంచి వాహనంలో ప్రయాణిస్తూ ఉండడం వల్ల కొద్ది దూరం పోయిన తర్వాత పంచర్ అవ్వడం, మరికొద్ది దూరం పోయిన తర్వాత బ్రేక్ ఫెయిల్ అవ్వడం, మరికొద్ది దూరం పోయిన తర్వాత ఈ రకంగా ఒక్కొక్క ఇబ్బందిని పెడుతూ పోతుంటే ఈ వాహనం సహకరించట్లేదని దాన్ని వదిలేయడం. ఆ రకంగా విసుగుతోటి చనిపోవడం అంటే చనిపోవడం అంటే విసుగుతోటి వెళ్ళిపోవడం అనేటువంటిది అభిప్రాయం. అహం అన్నం అహం అన్నాదో అహం అన్నాద. ఇది తైత్తరీయ ఉపనిషత్తు బ్రహ్మానంద వల్లిలో భృగువల్లి దానిలో ఉన్నటువంటిది 10వ వచనం. అత్తా చరాచర గ్రహణాత్. ఇది వ్యాస ముని కృత శారీరక సూత్రం, అంటే వేదాంత దర్శనంలోని ఇది. అత్త అంటే తినేటువంటి వాడు. ఎవరిని అంటే చరాచర జగత్తునంతా ఆ పరమేశ్వరునికి అత్త అని పేరు. సమస్తము తనలో ఉంచుకొనుటకు సర్వమును గ్రహించుటకును యోగ్యుడు చరాచర జగత్తును గ్రహించువాడును అగుట వలన ఈశ్వరునకు అన్నాదుడు అత్త అని నామములు. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఒక డౌట్ ఏమొస్తుందంటే అత్త అంటే భార్య తల్లి అత్త అంటారు కదా, మా అత్త అట్లా దీనికి ఆవిడ ఎవరు అని అంటే ఆదర్శాలను ఎత్తుకునేటువంటిది, ఆదర్శవంతంగా కుటుంబాన్ని నడిపించేటువంటిది ఆవిడ అత్త.
ఇక నాదే నడవాలి, నువ్వెంత, నువ్వు ఇవాళ నిన్న వచ్చినటువంటి దాని ఇవాళ నా మీద ఎందుకు అని చెప్పేసి పోటీ పడేటువంటి వాళ్ళ అత్తలు కాదు. ఆ ప్రకరణం వేరు, ఈ ప్రకరణం వేరు. అధభక్షణే ధాతువుతోటి అధ అనేటువంటిది ఏంటంటే భక్షణ అర్థం, తినేటువంటి అర్థంతో పాణిని మహర్షి ఒక సూత్రాన్ని రూపొందించాడు. ఆ సూత్రం తోటి అధభక్షణే దానితో ఈ అత్త శబ్దం అనేటువంటిది తయారైంది. ఆ అత్త అన్న, అన్నము అన్న ఈ ఈశ్వరునకు వర్తిస్తుంటాయి అని ఇక్కడ దయానంద సరస్వతి చెప్తున్నాడు. పై వాక్యములలో అన్నం అన్నార అను పదములు 3 సార్లు పఠించటం వల్ల యాదార్థమని ఏదైతే అర్థమును యాదార్థమని ఉందా, ఇంకేమైనా ఉందా? యథార్థం ఉంది ఆచార్య. దీర్ఘం వచ్చినట్టుంది, యథార్థం అని. యథార్థం కాదు, ఆదరార్థం. ఆదరార్థం అంటే గౌరవ. ఇప్పుడు మేము చెప్తున్నా కదా, మా మాట వినరా, వినిపించుకోరా. అక్కడ మాట్లాడేది ఒక్కరే, కానీ మేము అని బహువచనంలో ఏదైతే పలుకుతున్నారో దాని గురించి చెప్తున్నాం అన్నమాట. ఆదరం అంటే గౌరవించడం గురించి, దాని యొక్క శబ్దార్థాన్ని గౌరవించడం గురించి ఈ రకంగా బహువచనం పలకడం, దాని గురించి చెప్తున్నాం. ఆదరార్థం అని, అది యా దగ్గర ఆ రాసుకోండి. మేడి పండునందు పురుగులు పుట్టి అందే యుండి నశించునట్లు పరమేశ్వరుని అందు ఈ జగత్తు వ్యవస్థయు ఉన్నది. ఇప్పుడు మేడిపండు దగ్గరికే ఎందుకు? పేడలో పుట్టినటువంటివి, కర్రలో పుట్టినటువంటి చెదలు, చీకిపో చేసేటువంటి వస్త్రానికి అందులో పుట్టినటువంటివి అందులోనే నశిస్తాయా, ఇంకెక్కడికైనా పోతాయా? అందులోనే నశిస్తాయి ఆచార్య. అది అంతవరకే. అందు గురించి ఈ యొక్క చెప్తున్నటువంటిది ఏంటంటే, మేడి పండునైతే మనం చూస్తుంటాం, ఆ మేడి పండులో సత్వం ఉన్నంత వరకు అవి బ్రతుకుతాయి, వాటికి ఆహారం కాబట్టి. అది అయిపోయిన తర్వాత ఇక బయట ఎక్కడ ఆహారం దొరకదు కాబట్టి నశిస్తాయి. అందులోనే నశిస్తాయి అనేటువంటిది ఏదో అర్థం కానట్లు ఉంది. ఇప్పుడు చెదలు కర్రను తినేంత వరకు బతుకుతుంటది. కర్రలోని ఆ తత్వం సమాప్తమైన తర్వాత దానికి ఆధారం ఏమీ ఉండదు కాబట్టి అటు ఇటు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాయి. ఏ ఆధారం లేకపోతే చచ్చిపోతుంది. ఆచార్య బయటకు వెళ్ళిపోతే రంధ్రాలు ఉంటాయి కదా, రంధ్రాలు పడతాయి వీటికి మేడి పళ్ళకు. అవును, ఆ కర్ర రూపం పైనకే ఆకృతి రూపంగా అనిపిస్తుంది, లోపల మొత్తం ఆ కర్ర తత్వాన్ని అంతా తినేస్తాయి కదా. మేడి పండ్లు బయటికి పోవు, అందుట్లోనే చనిపోతాయి. ఈ చెదలు అవి బయటికి పోతాయి. అచ్చా, అక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే, ఈ చెదలు అనేటువంటిది కానీ, ఈ మేడి పండులో ఉండేటువంటి పురుగులు కానీ, అవి వాటికి ఆశ్రయము ఆహారం ఉన్నంతసేపు అవి భోంచేస్తుంటాయి. ఆహారం దొరకకపోతే ఏం చేస్తుంటాయి? అందుకని అవి చనిపోవడం జరుగుతుంటది. కానీ అవి మేడి పండు అలాగే ఉంటుంటది, అందులోనే చనిపోతాయి అనేటువంటిది మరి నాకైతే అర్థం కావట్లేదు. మీకేమైనా అర్థమైతే చెప్పండి. మేడి పండులోనే చనిపోతాయి. మేడి పండు తింటాయి, పండు అయిపోయినప్పుడు దాంట్లోనే చనిపోతాయి. అవి బయటికి పోనీకి ఆస్కారం లేదు. అదే, బయట వాటికి ఆధారం లేదు, అటువంటి వసతి లేదు కాబట్టి అందులోనే చనిపోవడం. అంటే పైనకి బుర్రలాగా కనిపిస్తుంటది. ఇప్పుడు ఇది ఏమంటారు, చీమలు, మన పప్పులు బియ్యము దానికి ఏంటంటే లోపలదంతా తినేసి కేవలం బియ్యం లాగానే కనబడతాయి, కానీ మనం ఇట్లా కడగడానికి తీసుకుంటే మొత్తం చితికిపోతుంది, పిండి అవుతుంటది. దీనికి ఉదాహరణ ఉసిరికాయల పురుగు మెసలజాలక తుదకు దానిలో పట్టినే చచ్చిపోతుంది. ఉసిరికాయల పురుగు కూడా
ఇంకా అదైతే నేను చూడలేదు. ఈ బియ్యంలో అయితే అందరూ చూస్తుంటాం కాబట్టి ఈ చెదలు అని కర్రలకు పట్టినటువంటి చెదలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అక్కడ గ్రహించవచ్చు. ఉసిరిగాది అనేటువంటిది దాంట్లో పురుగు. ఇప్పుడు దేంట్లో పురుగు అయినా సరే జామ పండులోని పురుగు జామ పండులోనే ఉంటుంటది. దానికి బయటకు ఇంకా వేరే దానికి పోయి ఎగిరి పట్టుకుంటుందా? సీతాఫలంలోని పురుగు మామిడి పండులోని పురుగు చచ్చిపోతాయి కదా. వాటి నిర్ణయం అంతే ఉంటుందేమో ఆచార్య. అంతవరకే. మేడి చెట్టు పండు కట్టెలో ఉన్న చెదలు మాత్రం బయటికి తిరుగుతుంటది. ఆ చెట్టు దాన్ని తిన్న తర్వాత ఇంకో దాంట్లోకి పోతుంది. కానీ ఈ పండ్లు ఉన్నాయి బయటికి పోనీకి ఆస్కారం లేనట్టు ఆచార్య అట్లా. అవును. మాది కర్రలో ఉన్నది కూడా చెదలు కూడా బయటకు పోతే బయట ఎక్కడ లేదు. అంత సిమెంట్ ప్లాస్టర్ చేశారనుకోండి దూరం వరకు, దానికి ఎట్లా బతుకుతుంది? అదే ఆహారం దొరకకపోతే ఇక అంతే అంతే నశిస్తుంది. అంతవరకు. సమస్తము తనలో ఉంచుకొనుటకు సర్వమును గ్రహించుటకును యోగ్యుడు చరాచర జగత్తును గ్రహించువాడును అగుట వలన ఈశ్వరునకు అన్నము అన్నాదుడు అత్త అని నామములు. పై వ్యాకరణలో అన్నం అన్నాద అన్న పదములు ముమ్మారు పఠించుట ఆదరార్థమని తెలుసుకొనవలయును. మేడి పండునందు పురుగులు పుట్టి అందే ఇండి నశించినట్లు పరమేశ్వరుని యందు జగత్తు వ్యవస్థ ఉన్నది. ఈ రహస్యం ఇంకా మంచిగా అర్థం కావాలంటే గర్భంలో పిండము చచ్చిపోవడం చూసారా? చూసాం ఆచార్య. ఎట్లా చచ్చిపోతుంటది అని అంటే పోషక విలువలు అందనప్పుడు, ఆ యొక్క పోషక విలువలు అందనప్పుడు అవిసిపోవడం, కుళ్ళిపోవడం, నల్లబడడం అనేటువంటిది జరుగుతుంటుంది. అదే పోషక విలువలు అందకపోవటం మూలానే ఇక మార్పు వస్తుంది. అవునవును. దానికి పోషణ లేనప్పుడే వినాశనం అవుతుంటది. అంతకుమించి ఇంకేం లేదు. ఒక నానుడు ఏంటంటే నారు పోసిన వాడు నీరు పోయాడా అంటే అక్కడ నీరు అందట్లేదు కాబట్టి అవి నశిస్తున్నాయి. అంతే, ఇంకా ఏం లేదు. వస నివాసే అను ధాతువు వలన వసు శబ్దము సిద్ధమవుతున్నది. వస నివాసే అనే ధాతువుతోటి వసు శబ్దము ఏర్పడుతుంది. దాని యొక్క అర్థం ఏంటంటే వసంతి భూతాని యస్మిన్ అథవా యః సర్వేషు వసతి స వసురీశ్వర. ఈ యొక్క వసంతి అంటే వసింపజేయడం, నివసింపజేయడం, ఆశ్రయింపజేయడం. భూతాని ప్రాణులను, యస్మిన్ ఎందులోనైతే, లేదా యహ ఎవరైతే, సర్వేషు వసతి అన్నింటిలో విద్యమానమై ఉంటుంటాడో, స ఆ యొక్క పరమేశ్వరుడు వసు ఈశ్వర వసురీశ్వర ఆ రకంగా నివసిస్తున్నాడు కాబట్టి అతడు వసు అనబడుతుంటాడు. ఆకాశాది సర్వభూతములు అతని యందు వసించును. ఈ ఆకాశం వంటి భూతములన్నీ, పంచమహాభూతములన్నీ అతనిలోనే ఉన్నాయి. అతడన్నింటి యందును నివసించుచున్నాడు. కావున పరమేశ్వరునికి వసువు అని పేరు. సర్వభూతములు తన్నే ఏమంటారు? అదే సర్వభూతాలు తనలోనే ఉన్నవి, తాను అన్నింటి యందు వసించున్నాడు కాబట్టి వసు అనేది. అదే ఈ యొక్క అన్నపిండ బ్రహ్మాండాల రూపం ఏదైతే ఉందో ఆ రూపంలోని అణువణువున అతడున్నాడు. ఈ అండపిండ బ్రహ్మాండాల సమస్తమును తనలో ఇమిడించుకున్నాడు. ఇది ఇక్కడ రహస్యం. ఆచార్య, అష్ట వసువులు అంటారు కదా, అవును. అవి ఏమిటి ఆచార్య? అష్ట వసువులు అంటే ఈ 8
వస్తువులు ఏవైతే ఉన్నాయో, గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిలో వసించడానికి జీవనాధారము ఉన్నది అనేటువంటిది అష్టవస్తువుల యొక్క అభిప్రాయం. ఈ రహస్యాన్ని ఇదే సత్యార్థ ప్రకాశం 8వ సముల్లాసం చివరిలో చెప్పాడు చూడండి. సూర్యునిలో, చంద్రునిలో, మంగళ బుధ గ్రహ అన్నిటిలో ఈ యొక్క మనుషులు ఉన్నారని చెప్పేసి, జీవని ఆధారం ఉంది, జీవులు ఉన్నారు, మనుషులు ఉన్నారని చెప్పాడు. మరి ఆ మనుషులు మరి మనం ఇప్పుడు రాకెట్ తోటి సూర్యుని దగ్గరికి పోతుంటేనే ఆ ఉష్ణోగ్రతతోటి భస్మం అయిపోతున్నాం కదా, ఆ మాడి మసైపోతున్నారు కదా. మరి అక్కడ అందులో ఉండేవారు ఎట్లా ఉన్నారు అని అంటే, ఆ వాతావరణానికి అనుకూలమైనటువంటి శరీరాలతో ఉన్నారు. దానికి ఉదాహరణ చెప్తుంటాడు ఏంటంటే, ఈ యొక్క నైజీరియా లాంటి ప్రదేశంలో నల్లగా వాళ్ళు ఉంటారు, వాళ్ళ పెదవులు దొడ్డుగా ఉంటుంటాయి, వెంట్రుకలు రింగులుగా ఉంటుంటాయి. ఈ చైనా లాంటి నేపాల్ వాళ్ళు ఏంటంటే ముక్కు అణిగినట్టుగా ఉంటుంది, కళ్ళు మూసుకుపోయినట్టుగా ఉంటాయి. ఆ రకంగా ఆకృతి భేదము తప్ప మనం ఎలా ఉన్నామో వారు అలాగే ఉన్నారు. ఇక వేదము మనకు ఎలా ఉందో వారికి కూడా అవే 4 వేదాలు. మనకు ఈ యొక్క హిందీ లిపి, ఉర్దూ లిపి, తెలుగు లిపి, ఇంగ్లీష్ లిపి, ఈ లిపి ఏ రకంగా అయితే ఉంటుంటుందో ఆ రకంగా భాషాంతరంలో వాళ్ళకు కూడా వేదాలు ఉన్నాయి అనేటువంటి రహస్యాన్ని 8వ సముల్లాసం చివరిలో చెప్తాడు. ఆచార్య వాళ్ళకు సూర్యరశ్మి ప్రభావం ఆచార్య ఆ విధంగా ఉండడం వలన సూర్యరశ్మి ప్రభావం ఇప్పుడు ఈ నైజీరియా వంటి దేశాల్లో ఏంటంటే అడవులలో ఎప్పటికీ నిప్పు రాజుకుంటూ ఉంటుంటది. అక్కడ భూమి నుంచి ఆ యొక్క విషవాయువులు అనేటువంటి ఎప్పటికీ వెలువడుతూ ఉంటుంటాయి. ఆ గుట్టల నుంచి ఆ లావాగ్ని అనేటువంటిది బయటకు వస్తూ ఉంటుండేది. కాబట్టి ఆ వేడితోటి వాళ్ళ శరీరాలని నల్లగా కమిలిపోయినట్టుగా ఉంటుంటాయి. అంటే వాతావరణ ప్రభావం అన్నట్టు వాతావరణం అంతే. వాయు కాలుష్యమేమో ఆచార్యజీ. ఎట్లా వాయు కాలుష్యం అనేది కాదు, అక్కడ ఉష్ణోగ్రత, అధిక ఉష్ణోగ్రత. అదే ఎక్కువ తక్కువలు ఉండటం వల్లనే వాయువులో మార్పు వచ్చి అలా దేహ కూడా అట్లా వస్తుందేమో, దేహాలు కూడా ఏర్పడతాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అని కాదు, ఈ సముద్రం చివరలో ఉండేటువంటి వారందరికీ ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు, ఏం తెలియదు. ఎప్పటికీ వాళ్ళు మెతగా ఉంటుంటారు. కాబట్టి వాళ్ళు కొబ్బరి నూనె వాడుతుంటారు వంటలకు అన్నింటికి. ఆ కొబ్బరి నూనె వారికి అనుకూలంగా ఉంటది. అదే మనకు అది అరగదు, దాంతో కొవ్వు పెరిగిపోయి మనం నానా అవస్థ పడుతుంటాం. అదే ఆ వాతావరణం అనుసారంగా. అశోక్ గారు మైక్ బంద్ చేయండి, ఏదన్నా చెప్పాలనుకుంటే చెప్పండి, లేదంటే మైక్ బంద్ చేయండి. రుధిర్ అశ్రు విమోచనే ఈ ధాతువునకు పరమున ణిచ్ రక్ ప్రత్యయములు చేర్చిన రుద్ర శబ్దం ఏర్పడను. రుధిర్ అశ్రు విమోచనే ఏడుస్తూ అశ్రువులను జాలువార చేస్తున్నప్పుడు, కన్నీరు కారుస్తున్నప్పుడు అనేటువంటి అర్థముకు ధాతువుకు తర్వాత నిచ్ రక్ ప్రత్యయములను చేర్చినప్పుడు రుద్ర శబ్దం ఏర్పడుతుంది. దాని అర్థం ఏంటంటే, యో రోదయతి అన్యాయకారిణో జనాన సా రుద్ర. ఎవరైతే రోదయతి ఏడిపిస్తూ ఉంటాడో, అన్యాయకారులను ఎవరెవరైతే అన్యాయం చేస్తూ ఉంటుంటారో అటువంటి వారిని ఏడిపిస్తూ ఉంటాడు. ఈ అన్యాయకారులు ఏం చేస్తుంటారంటే జనులను ఇబ్బంది పెడుతూ ఉంటారు. అటువంటి వారిని ఈ యొక్క భగవంతుడు వారు చేసినటువంటి కర్మకు తగిన శిక్ష విధిస్తూ వాళ్ళను ఇబ్బంది పెడుతుంటాడు అన్నమాట. దుష్కర్మలను ఉనర్చు వారి ఏడ్పించు వాడు కావున పరమేశ్వరునికి రుద్రుడు అని పేరు. దుష్కర్మలతోటి సమాజమును అస్థిరపరచడం, అందరిని ఇబ్బంది పెట్టడం, అటువంటి కర్మలు చేస్తున్నటువంటి వారిని ఈ యొక్క పరమేశ్వరుడు ఏడిపిస్తుంటాడు కాబట్టి రుద్రుడు. ఇక్కడ
ఏమని తెలుస్తున్నది అంటే ఈ పౌరాణికం అంటుంటారు కదా, దేవుడు చూసుకుంటాడు, అంతా దేవుడు చూసుకుంటాడు అంటాడు కదా, అది ఈ రహస్యం. ఎందుకు అంటే వారు బలవంతులు, మనం బలహీనులం ఉన్నాం కాబట్టి వారిని ఎదిరించడం సాధ్యం కాదు, పాపం పండే వరకు ఓపిక పట్టడం. అందుకని ఇవన్నీ ప్రతిదానిని ఒక రాముడు శ్రీకృష్ణుడు వీళ్ళు ఈ అవతార పురుషులని అనడానికి ఆస్కారం లేకుండా ఈ యొక్క సందేశం ఏంటంటే తప్పు చేసిన వారికి శిక్ష పడుతుంది అనేటువంటిది సందేశం. అందుకని ఈ శిక్ష అనేటువంటిది భగవంతుడు విధిస్తుంటాడు. యన్ మనసా ధ్యాయతి తద్ వాచా వదతి, యద్ వాచా వదతి తత్ కర్మణా కరోతి, యద్ కర్మణా కరోతి తద్ అభిసంపద్యతే. యత్ మనసా ధ్యాయతి, ఏదైతే మనస్సుతోటి చింతనం చేయడం, ధ్యానం అంటే చింతనం చేయడం జరుగుతుంటుందో, ఆ చింతనం చేసినటువంటిది, ఆలోచించినటువంటిదే తద్ అటువంటి దానిని వాచా వదతి, వాని వాక్కు ద్వారా మాటలతోటి చెప్తాడు, మాట్లాడుకుంటాడు. యద్ వాచా వదతి, ఏదైతే వాని ద్వారా చెప్తుంటాడో తత్ కర్మణ కరోతి, ఆ దానిని ఆచరణ చేస్తుంటాడు. కర్మ అంటే కర్మ ద్వారా చేసి చూపిస్తుంటాడు. అంటే దీని రహస్యం ఏంటంటే దయానంద సరస్వతి ఎక్కడెక్కడ జపము అనే శబ్దం వచ్చిందో అక్కడ అర్థ విచార పూర్వకముగా చేయమని చెప్తున్నాం. దానిని పతంజలి మహర్షి తద్ జపస్ తద్ అర్థభావనం, అర్థమును ఆచరణాత్మకంగా వ్యావహారికంగా ఆచరించి చూపించడం ఆ రకంగా. అంతేగాని ఒకే శబ్దాన్ని పదే పదే నెమరు వేసుకోవడం ద్వారా బుద్ధి జడం అవుతుంటుంటది, వారికి అంతకు మించి ఇంకేది అర్థం కాదు. అందుకని ఒకానొక సందర్భంలో ఓం ప్రకాష్ కూడా చెప్పాడు ఏంటంటే ఆది సమాజము అంటే యజ్ఞం చేసి గాయత్రి మంత్రం స్టిక్కరు అంటించుకున్నంత మాత్రాన ఆర్య సమాజికులు కారు అని చెప్పాడా లేదా పుష్పమ్మ గారు? ఏంటంటే ఇది గాయత్రి మంత్రం స్టిక్కర్ పెట్టుకోవడం ఏంటంటే ఎదుటి వారికి తెలియజేయడం మేము ఆర్య సమాజికులు. అటువంటి వారికి ఈ లోతైన విషయాలు అర్థం కావు. కాబట్టి ఈ యొక్క ఈ బలహీనతలో ఉన్నటువంటి వారిని వదిలేయాలి. ఎందుకంటే వదిలేస్తేనే వారికి సమయం, సందర్భం అనేటువంటిది జ్ఞానోదయం కలిగిస్తుంటుంది. గాయత్రి మంత్రాన్ని కూడా ఎప్పటికీ అదే జపిస్తే కూడా ఆ మంత్రం పైన ఎక్కువ ధ్యాస ఉంటుంది అనేది కూడా చెప్పిన ఆచార్య. అదే ఏంటంటే ఈ జపించడం ద్వారా మన బుద్ధి యొక్క స్నాయువులు ఏవైతే ఉంటుంటాయో, కణజాలం ఉంటుంటుందో, మెదడు యొక్క కణజాలం ఏదైతే ఉంటుంటుందో వాటికే అలవాటు పడుతుంటది. వారికి ఆ గాయత్రి మంత్రం గురించి, గాయత్రి యజ్ఞము, గాయత్రి జపము, గాయత్రి మంత్రము చెప్తే స్వీకరిస్తుంది. వేరే ఏవి చెప్పినా కూడా వదిలేస్తుంటది కాబట్టి వేరే ఏ మంత్రాలు కానీ ఇంకా ఏ అభిప్రాయం కానీ వారికి అర్థం కాదు. అందువల్ల బుద్ధి వికాసం అవ్వదు, పరిమితిలో ఉంటుంది, స్వీకరించదు అన్నట్టు. ఇప్పుడు వ్యసనాల వారికి దగ్గర ఉన్నటువంటి రహస్యం ఇదే. వాళ్ళు ఏ వ్యసనాల్లోనైతే మునిగి ఉన్నారో అందులోనైతే వాళ్ళు రమిస్తుంటారు. అందుకు భిన్నంగా ఇక వేరే ఇంకేదైనా చెప్తే వారికి స్వీకరించారు. వ్యభిచారం చేసేవారిని వద్దనండి, వారికి కోపం వస్తుంటది. తాగే వారిని వద్దనండి, కోపం వస్తుంటది. ఈ గాలి తిరుగులు తిరిగే వారిని తిరగకుండా ఉండమనండి, కోపం వస్తుంది. అంటే విరుద్ధానికి కోపం వస్తుంటది. అనుకూలమైన దాంట్లో అది ఇష్టపూర్వకంగా చేస్తుంటారు. అది ఎలా జారిపోతుంటది, ఎందుకు పట్టుకోలేరు అంటే ఒక అతను ఈత నేర్చుకుంటానని వచ్చాడు. ఒక సహకరించడానికి ఒక గజ ఈతగాన్ని పట్టుకొని వచ్చాడు. ఆ గజ ఈతగాడు నీళ్ళల్లో వెళ్ళి నువ్వు బట్టలు వేసేసి రమ్మని చెప్పేసి అతనికి చెప్పగానే బట్టలు వేసేసి అతని దగ్గరికి వెళ్తుంటే అక్కడ ఒక బండ ఉన్నది. ఆ బండ మీద
కాలు పెట్టగానే ధడామని పడిపోయగానే అది లేచి ఆ నీళ్ళలోకి లేచి ఒకటే ఉరుకుడు. ఎందుకు ఉరుకుతున్నావు, ఎక్కడ పోయింది, ఏమైంది, ఈత నేర్చుకుంటావు అంటే ఈ నీళ్లకు నేనంటే పడదంటుంది, నా మీద కోపంతో ఉన్నాయి, అందుకే నన్ను పడేసింది, కాబట్టి నేను ఈత నేర్చుకునే వస్తాను నీళ్ళల్లోకి అంటుంది. అంటే అక్కడ ఆ పాకురు బండ మీద కాలు పెట్టాడు కాబట్టి సర్రమని జారిపోయింది. అది కారణం. అది అతను గ్రహించట్లేదు. తను ఎక్కడైతే కాలు పెట్టాడో నీళ్ళలోకి వచ్చి ఆ బండ మీద నిలబడతా అని చూశాడు. దాని మీద పాకురు ఉన్నది కాబట్టి అది జారింది, పడ్డది. అందుకే ఈ గాయత్రి మంత్రము కానీ, ఇంకా వీళ్ళు ఓం నమ శివాయ అనే వాళ్ళు కానీ, ఈ ఎవరైతే జపం చేస్తుంటారో వారి బుద్ధి జడమైపోతుంటది, చైతన్యాన్ని స్వీకరించదు, జ్ఞానాన్ని స్వీకరించదు. అందుకని జపం చేసేటప్పుడు దయానంద సరస్వతి పతంజలి మహర్షి అంటే అర్థ విచార పూర్వకంగా ఆలోచించాలి, ఆలోచించిన దాన్ని ఆచరించాలి అనేటువంటిది శివ శివయాన్ని భజించెడి వారికి చిత్తము ఇలపై నెక్కడిది, అవివేకంబున తిరిగేటి వానికి ఆత్మ విచారం ఎక్కడిది అని. యత్ కర్మనా కరోతి తద్ అభిసంపద్యతి. ఏదైతే కర్మతోటి చేస్తుంటారో, కర్మతోటి ఆచరిస్తుంటారో అటువంటిదే వారికి సమకూరుతుంటది, అటువంటి జ్ఞానోదయం వారికి కలుగుతుంటది, అప్పుడు మార్పు అనేది జరుగుతుంటది. ఇది యజుర్వేదపు బ్రాహ్మణ వచనం, శతపథ బ్రాహ్మణం. ఓం ఆచార్య, ఒకే దానిపైన అలవాటు ఉండి వేరే దానిపైన శ్రద్ధ ఉండదు అంటే అంతే, అదొక్కటే నచ్చుతుంది, ఇంకా వేరేది ఏది నచ్చదు. వ్యసనం అంటేనే అది. అవునాచార్య. కానీ అమ్మ చెప్తున్నారు విరజానందుల వారు గాయత్రి మంత్రం జపం చేస్తేనే అంతటి మేధాశక్తి వచ్చింది వారికి అని చెప్తున్నారు కదా ఆచార్య. చాలా లోతైనటువంటి శక్తి. విరజానందుడు మరియు హంసరాజు గారు ప్రవచనానికి వచ్చినప్పుడు ఈ యొక్క ఆనంద స్వామి గారు ఆ కథనం గాయత్రి మంత్రం వల్లనే వచ్చింది. గాయత్రి మంత్రం వల్ల వచ్చేది ఆలస్యంగా వస్తుంటది. ఇప్పుడు ఏంటంటే అడవిలలో నిప్పు అంటుకోవడం, నిప్పు రాజుకోవడం అనేటువంటిది ఎలా జరుగుతుంటదంటే, ఎండిన చెట్ల కొమ్మలు గాలి వచ్చినప్పుడు ఒకదానికొకటి రాసుకొని వేడి పుడుతుంది, తద్వారా అడవులు అంటుకుపోతుంటాయి. ఈ గాయత్రి మంత్రంతో ఏంటంటే ఆ మంత్రం పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండడం, ఆ మంత్రంతో లాభాన్వితులు అవ్వడం అనేటువంటిది చాలా తక్కువ. ఈ విరజానందుడు ఏంటంటే తాను మేధా సంపన్నుడు కాబట్టి కేవలం ఈ యొక్క ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్, ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్, ఈ పదములను, ఈ శబ్దాలనే వల్ల వేయలేదు, దాన్ని ఆలోచిస్తున్నాడు. ఓం అంటే ఏంటిది, భూ అంటే ఏంటిది, భువ అంటే ఏంటిది, స్వహ అంటే ఏంటిది, తత్సవితుర్వ అంటే ఏంటిది, వరేణ్యం అంటే ఏంటిది అని ఇవి అన్నింటి అర్థాలు అతను ఆలోచిస్తున్నాడు కాబట్టి అతడికి ఇంత ఉత్కృష్టమైనటువంటి జ్ఞానం కలిగింది. అందుకే ఈ యొక్క అవైదికాన్ని బహిష్కరించి వేదాన్ని గ్రహించాడు. ఆ వేదాన్ని గ్రహించాడు కాబట్టి దయానందునికి తూటిగా చెప్పగలిగాడు, నువ్వేవైనా చదువుకొని వచ్చినట్టయితే అది మర్చిపో, నీ దగ్గర ఉన్నటువంటి పుస్తకాలన్నీ ఆ ఒక యమునా నదిలో పడేయి అని చెప్పేసి చెప్పగలిగాడు. అర్థమవుతుందా అమ్మగారు? అర్థమవుతుంది ఆచార్య. ఇంకా ఇంకొక సామెత ఏంటంటే, అనుభవం నేర్పే పాఠశాలలో ఫీజులు ఎక్కువగా ఉంటుంటాయి. తెల్ల కాగితం మీద ఉన్నటువంటి నల్ల శబ్దాలను చెప్పడానికి ఎవరైనా చెప్పగలుగుతారు, కానీ అనుభవపేతంగా చెప్తేనే అక్కడ రహస్యం అనేది బోధపడుతుంది. ఈ సందర్భంలో దీని అభిప్రాయం ఏంటంటే, ఎవరైతే అర్థ విచారపూర్వకంగా ఉంటారో వారు ఆ ఏ శబ్దాన్ని అయితే జపిస్తున్నారో దాని అనుభవపేతంగా ఉంటున్నారు. కేవలం శబ్దాలను మాత్రమే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనేటువంటి ఇది పదే పదే నెమరు వేయడం వల్ల ఆ శబ్దం వరకే అది వాళ్ళు పరిమితమై ఉంటారు, అంతే. అది గ్రహించాలి. జీవుడు మనస్సుతో ధ్యానించు దానిని వానితో చెప్పును, వానితో చెప్పిన దానిని కర్మగా ఆచరించును, చేసిన దానిని పొందును. ఏదైతే కర్మ చేస్తుంటాడో దానికి ఫలితం పొందుతాడు. దీనివల్ల
దీని వలన జీవుడు ఏ కర్మలను ఆచరించునో అట్టి కర్మముల యొక్క ఫలమునే పొందునని సిద్ధమవుతున్నది. దుష్కర్మలను ఆచరించు జీవుడు ఈశ్వరుని న్యాయరూప వ్యవస్థ వలన దుఃఖరూప ఫలమును పొందినప్పుడే ఏడ్చును. ఇప్పుడు పైన ఏమని చెప్తున్నానంటే, జీవుడు ఏ కర్మలను ఆచరించినో అట్టి ఫలమునే పొందునని సిద్ధమవుతుంది. ఫలమును పొందడం, అంతేగాని అక్కడ కర్మలను పొందడం అనేది ఉండదు. కర్మ చేసినందువల్లనే కదా దానికి పరిణామం వస్తుంది. అందుకని దుష్కర్మలను ఆచరించే జీవుడు ఈశ్వరుని న్యాయరూప వ్యవస్థ వలన దుఃఖరూప ఫలమును పొందినప్పుడు ఏడ్చును. ఇట్లే ఈశ్వరుడు జీవులను ఏడిపించును. కావున పరమేశ్వరునికి రుద్రుడు అని పేరు. అర్థమవుతుందా అమ్మగారు? విరజానందుడు ఆ గాయత్రి మంత్రాన్ని జపం చేసినప్పుడు శబ్దాలనే వల్ల వేసుకుంటే, అదే పదే పదే అవే శబ్దాలను స్మరించుకుంటే అతనికి ఇంతటి జ్ఞానోదయం కలిగేది కాదు అనేటువంటిది అభిప్రాయం. అర్థసహితంగా ఏదైతే జపిస్తుంటారో ఆ శబ్దాల యొక్క శబ్దం యొక్క అర్థాలను విచారించుకోవాలి. విచారించుకున్న దాన్ని ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెట్టితే కలిగేటువంటి అనుభవం ఇక్కడ రహస్యం. అందుకే ఓం ప్రకాష్ చెప్పేటువంటి దాంట్లో మీరు గమనించవచ్చు. యజ్జోపగీతంలో 4వ పోవు, సమిధాదానంలో 4వది, జలప్రసేచనంలో 4వ కోణము, యజ్ఞం యొక్క శబ్దం, దేవ పూజ, సంగతికరణ, దానము, ఈ మూడింటికి పైన ఇంకొకటి 4వది ఉన్నదని ఓం ప్రకాష్ తెలియజేస్తున్నాడు. ఆ పరిణామం ఎవరికి కలుగుతుంటది? ఈ తల్లి తండ్రి గురువు యజ్ఞోపవీతంలో ఎవరికి ఉన్నారు అనేటువంటి విషయాన్ని వెతుక్కుంటూ వస్తున్నాడా లేదా అమ్మగారు? అవునాచార్య. అదే తెలుసుకోవడం. ఆపో నారా ఇతి ప్రోక్త ఆపో వై నర సూచన ఆపో నారా ఇతి ప్రోక్త ఆపో వై నరసూనవః తా యద్ అస్యాయనం పూర్వం తేన నారాయణ స్మృతః. మనుస్మృతి 1వ అధ్యాయం 10వ శ్లోకం. ఆపహ అంటే జలము, నార అంటే ఆయనం. జలమునకు జీవులకు నామం. జలమునకు జీవులకు నా పేరేంటంటే నార. అవి అయనము, నివాస స్థానము కావున సర్వజీవులందును వ్యాపకుడైన పరమేశ్వరునకు నారాయణుడని పేరు. మళ్ళీ వినండి జాగ్రత్తగా. ఇది మనుస్మృతి ప్రమాణపూర్వకంగా చెప్తున్నది ఏంటంటే, ఆపహ అంటే నార అంటే అయనం. అయనము అంటే రావడం పోవడం. ఉత్తర అయనం, దక్షిణ అయనం. దక్షిణలో ఉన్న చివరి అకారము అయనములోని అరస్వ ఆకారం సంధి అవడం వల్ల దక్షిణాయనం. ఉత్తర శబ్దంలోని అరస్వ ఆకారము అయనంలోని రస్వ ఆకారం సంధి అవడం వల్ల ఉత్తరాయణం. దక్షిణాయనం ఉత్తరాయణం అనేటువంటిది దీర్ఘంగా మనకు కనిపిస్తుంది. కానీ వాస్తవికంగా ఉండేటువంటిది అయనములు 2, ఉత్తరం 1, దక్షిణం 1. ఆ రకంగా అయనము అంటే నివాస స్థానము. కావున సర్వజీవులందును వ్యాపకుడైన పరమేశ్వరుడు వ్యాపకుడై ఉన్నాడు కాబట్టి నారాయణుడు. నరానాం ఆయన నారాయణ. జీవులు ఏ రకమైతే స్వర్గం నుంచి రావడం, ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడి నుండి మళ్ళీ స్వర్గానికి వెళ్ళడం, అంటే వచ్చిపోయేటువంటి వాళ్ళు. ఈ ఉత్తరాయణం దక్షిణాయనం కూడా వచ్చిపోతూ ఉంటుంటది. కాబట్టి ఈ రకంగా జీవులు ఈ దేహధారణ చేసినప్పుడు ఈ సత్వరస్తమసం సమయస్థ ప్రకృతి మహామహతో అహంకార పంచతన్మాత్రాన్ని భేదేంద్రం మనః
పురుష. ఆ పురుషుని యొక్క వ్యాఖ్యానం దయానంద సరస్వతి సత్యాగ్ర ప్రకాశం 8వ సమాసాలు చేస్తున్నాయి. అంటే పురుషుడు అంటే పురుష ఇది జీవాత్మ పరమాత్మశ్చైతి, అంటే ఆ జీవునితో పాటే ఉంటాడు, జీవునితో పాటే దేహంలోకి వస్తుంటాడు, వెళ్తుంటాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా, స్వర్గానికి వెళ్ళినా అక్కడ ఉంటాడు, ఈ యొక్క భవబంధాల్లోకి వచ్చినా కూడా ప్రతి శరీరంలోనూ ప్రతి చోట ఈశ్వరుడు ఉంటుంటాడు. ఈ జీవులతో పాటే వెంటబడి రావడం అంటే ఈ రహస్యాన్ని తెలుసుకోవడానికి నాటకీయ పరంగా భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే నువ్వు ఎవరు. ఇప్పుడు మన అంటే దీని అభిప్రాయం ఏంటంటే ఎవరైనా తల్లిదండ్రుల కడుపునే పుడతారు కాబట్టి నిన్ను కన్నటువంటి వారు ఎవరు, ప్రత్యక్షం కాదు పరోక్షాన్ని తవ్వి మనకు అవగాహన కల్పిస్తున్నాడు. నువ్వు ఊరికే రాలేదు, నిన్ను కనడానికి వారి శ్రమ ఉన్నది అనేటువంటిది. ఈ దేహమును పుట్టించడానికి తల్లిదండ్రుల శ్రమను గుర్తింపజేసినట్టుగానే ఆత్మతత్వం ప్రకరణంలో ఈ యొక్క దేహం నువ్వు కాదు, దేహంలో ఉండేటువంటి దేహివి నువ్వు, ఎవరి వాడవు, ఎవరు నువ్వు వచ్చావు అని అంటే, ఇప్పుడు దేహంతో ఒలుసుకుంటూ వచ్చినప్పుడు నువ్వు ఎవరికి పుట్టావు అంటే ఎవరు కన్నారు నిన్నంటే అమ్మ నాన్న, వాళ్ళని ఎవరు కన్నారంటే వాళ్ళ అమ్మ నాన్న, ఎవరు కన్నారంటే వాళ్ళ అమ్మ నాన్న. ఇట్లా వెనుకకు తవ్వుకుంటూ పోతుంటే ఏంటంటే సృష్టికి మూలంలో ఎవరున్నారు అని తన ఆచూకిని తెలియజేయడానికి నువ్వు ఎవరు అనే శబ్దం ప్రశ్న. అశోక్ గారు పట్టుకుంటున్నారా రహస్యాన్ని? అందుకని దీని వెనుక చాలా లోతుగా ఉంది. నువ్వు ఎవరు అంటే నేను ఫలానా ఆయన కొడుకును, ఫలానా కులము, ఫలానా ఊరు. అమ్మగారు రాజమణి గారు చెప్పండి. ఎటు నుండి వచ్చావు, ఎవరివి నువ్వు? ఇది బాగుంది. అది పాట ఉంటే పాడండి, చాలా లోతుగా ఉంది. ఓమాచారి సమయం అవుతుంది కాబట్టి అందుకే పాట పాడమని చెప్పాను. ఆచార్య గారికి ధన్యవాదాలు. సత్యార్థ ప్రకాశము మనకు భగవంతునికి ఈ పేర్లు జలము అని, ఆకాశం అని, వసువు అని, రుద్రుడు అని, నారాయణుడు అని ఏ విధంగా పేర్లు వచ్చినాయి అనేటటువంటి విషయాలను మనకు కులంకషంగా మొత్తం ఏ విధంగా అర్థం చేసుకునేటట్లుగా మనకు తెలిపినారు. కాబట్టి ఆచార్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి పాట రాజమాన్యమ్మ గారు పాట పాడతారమ్మా? ఈరోజు సంధ్య కూడా మీదే ఉంది, వైదిక సంధ్య. మొత్తం పాడాలి ఆచార్జీ, ఒక చరణమా? మొదలైతే పెట్టండి, తర్వాత చూద్దాం. ఓ చిన్ని బాలిక ఆరోగ్యమస్తు, ఓ చిట్టి బాలిక ఆయుష్యమస్తు, బలము బుద్ధి యశము సంప్రాప్తిరస్తు, సకల విద్యలు నీకు సంసిద్ధిరస్తు. శుక్లపక్షము చంద్రబింబంబు విధము, చూడముద్దుగా వృద్ధు చెందు దినదినము, ఉండగా నీ వెంట ఆ దైవ బలము, నిండుగా బ్రతుకు మిది నీకు శుభమస్తు. ఓ చిన్ని బాలిక ఆరోగ్యమస్తు, ఓ చిట్టి బాలిక ఆయుష్యమస్తు, బలము బుద్ధి యశము సంప్రాప్తిరస్తు, సకల విద్యలు నీకు సంసిద్ధిరస్తు. పెద్దవారల గౌరవించు దానవుగా, చిన్నవారుల ప్రేమ చూపు దానవుగా. అది ఆశీర్వాదం బాగానే ఉంది, కానీ మన ఈ ప్రసంగంలో ఇందాక మీరు వాడారు కదా ఆ చరణాలను అది ఒకటే చరణం ఆచార్య. ఎవరు పంపగా నీవు వచ్చి ఉన్నావు, ఎటు నుండి వచ్చావో నీవు ఎవ్వరివో, ఈ లోకమున ఏమి చేయి వచ్చావో తెలుసుకో నీ జన్మ చరితార్థమస్తు. ఇది ఒకటి చరణం. పరమాత్మ పంపగా వచ్చావు నీవు, ఆత్మవే కాని శరీరమువు కావు. పరమాత్మ పంపగా వచ్చావు నీవు, ఆత్మవే కాని శరీరమువు కావు.
ధర్మ మోక్షాలు సాధింపవచ్చావు క్రియాశీలవై కథలు నీకు మేదొస్తూ. ఈ రెండే చరణాలు. సంధ్యోపాసన చేయండి. ఓ ఓ ఓ ఓం అమృతోపసరణమసి స్వాహ. ఓం అమృతాభిధానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మయి శ్రీ శ్రేతాం స్వాహ. ఓం శన్యో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరవిశ్రవంతు నః. ఇంద్రియ స్పర్శ మంత్రములు. ఓం వాక్ వాక్, ఓం ప్రాణ ప్రాణః, ఓం చక్షు చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతల కరపృష్ఠే. మార్జన మంత్రములు. ఓం బహు పునాతు శిరసి, ఓం భువ పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మహ పునాతు హృదయే, ఓం జన పునాతు నాభుభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రములు. ఓం భూః, ఓం భువః, ఓం స్వాహ, ఓం మాహ, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. ఓం ఆగమర్షణ మంత్రములు. ఓం ఋతంచ సత్యంచ విద్ధాత్తపసోధ్వజాయత తతో రాత్రజాయత తత సముద్రో అర్ణవః. ఓం సముద్రాదర్ణవాదతి సంవత్సరో అజాయత అహోరాత్రాని విదదృశ్వస్య విశతో వశి. ఓం సూర్యాచంద్రామసౌ దాత యథా పూర్వమకల్పయతు దివించ పృథివించంతరిక్షమతో స్వాహం. ఆచమన మంత్రం. ఓం శన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరవిశ్రవంతు నః. మనసా పరిక్రమా మంత్రము. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితా నిత్యైషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఋషుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం దక్షిణాదిగింద్రోధిపతిస్థిరచ్చిరాజీ రక్షిత ఇతరైషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఋషుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం జంబే దద్మః. ఓం ప్రతీచి దిగ్వర్ణోధిపతి పృతాకు రక్షితాన్నమిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఋషుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం ఉదీచి దిగ్గు సోమో అధిపతి స్వజో రక్షితా శనిర్షవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఋషుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం ధ్రువాది దిగ్విష్ణురధిపతి కల్మాషగ్రీవో రక్షితా వీరుదైషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఋషుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం ఊర్ధ్వాదిగ్ బృహస్పతిరధిపతి రక్షిత వర్షమిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఋషుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఉపస్థాన మంత్రములు. ఉపస్థాన ప్రకరణ మంత్రములు. పరమాత్మ ఉపస్థానము అంటే నాకు అత్యంత సమీపములో పరమాత్మ ఉన్నాడు అని
ఓం జాతవేదసే సునవామ సోమమరాతీయతోని దహాతి వేదః సనః పరిషదతి దుర్గాని విశ్వనాభీవ సింధో ధృతాగ్ని. ఋగ్వేద మంత్రము 1:19 ఉత్పన్నమైన మానవులందరి చేత ఎరగబడు ఓ పరమేశ్వర, మా సర్వస్వము సమర్పిస్తున్నాము. లోభముతో ఎవరేని త్యాగము చేయజాలని ధనమును నిశ్చితంగా నశింపజేయుదు అని ఎరుగుదుము. ఓ అగ్ని ప్రకాశ స్వరూప, ఎలాగైతే భయంకర అలల మధ్య ఒక కుశల నావికుడు అవలీలగా గమ్యము చేరినట్లే నీవు ఆ దుఃఖము దౌర్మాన్యాలను పరిష్కరించి తరింపజేస్తున్నావు. ఓం చిత్రం దేవానముదగాద నీకం చక్షుర్మిత్రస్య వరణసాగ్నే ఆప్రధ్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్థ సుషచ్చ. ఓం ఉద్వయం జాతవేరసం దేవం వహంతి కేతవ దృశే విశ్వాయ సూర్యం ఉద్వయం తమసస్పరిస్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. ఓం తచ్చక్షుర్దేవైద్యం పురస్తాచ్చక్రముచ్చరతు పశ్యేమ శరదాశతం జీవేమ శరదాశతం శృణుయామ శరదాశతం ప్రబ్రవామ శరదాశతం అదీనామ శ్యామ శరదాశతం భూయచ్చ శరదాశతాత్. ఓం శన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరవిశ్రవంతు నాః. ఓం భూర్భువస్వః. గాయత్రి మంత్రం. ఓం భూర్భువస్వః తచ్చవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సమర్పణ మంత్రములు. హే ఈశ్వర దయానిదే భగవత్కృపాయ అనేనా జపోపాసనాది ధర్మార్థకామ మోక్షానాం సద్య సిద్ధిర్భవే నమః. ఓ పరమేశ్వర, నీవు గొప్ప దయగలవాడవు. నీ కృపా కటాక్షంచే మేము చేసేటువంటి శుభకర్మలచే ధర్మార్థ కామ మోక్షాలను మాకు వెంటనే సిద్ధింపజేయము తండ్రి. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరవిశ్రవంతు నః. ప్రాతకాల సంధ్యాపాసన మంత్రంలో సమాప్తం. శాంతి పాఠం. ఓం దేవృ శాంతిరంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవా శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్య, అందరికీ నమస్తే. సర్వేభ్యో నమో నమః. నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః. అందరికీ నమస్కారం. రాజమన్యం గారికి ధన్యవాదాలు. ఈ ఎపిసోడ్ని షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని అందరికీ కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ఓం ఓం నమస్తే. సర్వేభ్యో నమః. నమస్తే. ఓం నమః. సర్వేభ్యో నమో నమః.